కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలని కోరారు అజిత్ పవార్ సోదరుడి కుమారుడు ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణమైన విఎస్ఆర్ గ్రూప్ కి టీడీపీకి దగ్గర సంబంధాలున్నాయని ఆరోపించారు రోహిత్ పవార్. ఇటీవల జైపూర్లో విఎస్ఆర్ గ్రూప్ యజమాని కుమారుడి వివాహం జరిగిందని, ఈ పెళ్లికి టీడీపీకి చెందిన సీనియర్ లీడర్ హాజరయ్యారని, ఈ పార్టీకి చెందిన ఎంపీఏ ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ దర్యాప్తు సరిగా నడుస్తుందని తాము భావించడం లేదని అన్నారు రోహిత్ పవార్. His wedding was there in Jaipur, that's in Rajasthan, and for that wedding, TDP's main leader had gone. So now this minister, who's there in our as an aviation minister, he's from that party. So if you are going for VSR's owner's son's wedding, then we feel that investigation may not go in the right direction. So looking at that, you being from that party, you can take some other responsibility, but you being here, we feel the investigation will not go in the right direction. That's the reason why we feel he should not be there at that post when this investigation is on. Owner of VSR. రోహిత్ లేవనెత్తిన అనుమానం తనకు ఉందన్నారు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను కలిశారు సునేత్ర పవార్. అజిత్ పవార్ విమాన ప్రమాద దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని మహాసీఎంని కోరారు అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్. ఇక కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలని కోరారు అజిత్ పవార్ సోదరుడి కుమారుడు ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. అసలు దీనికి గల కారణాలేంటి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. రైట్ రేఖ, ఇటీవల జనవరి 28వ తేదీన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుపై కొన్ని ఆరోపణలు చేశారు. అదే పార్టీకి సంబంధించిన రోహిత్ పవార్, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ పవార్, ఆయన అజిత్ పవార్ చనిపోయిన తర్వాత పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది సాధారణ మరణం కాదు, దీని వెనుక కుట్రకోణం దాగి ఉంది, కావాలని ఆయనను విమాన ప్రమాదంలో మృతి చెందే విధంగా కూడా ప్లాన్ చేశారు అనేది ప్రధానంగా ఆయన అభిమానులు కానీ పార్టీ నేతలు కొంతమంది కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా బహిరంగంగానే మీడియాతో మాట్లాడుతూ రోహిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దానిలో ప్రధానంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఏదైతే విమాన ప్రమాదం జరిగిందో ఆ విమానం విఎస్ఆర్ గ్రూప్ కు సంబంధించింది. అదే గ్రూప్ కు సంబంధించిన యజమాని కుమారుడి వివాహానికి జైపూర్ లో రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో ఈ సమయంలో వివాహానికి హాజరవడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఈ సమయంలో వారి శుభకార్యాలకు వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన అక్కడికి వెళ్ళాడంటే దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీని వెనుక రామ్మోహన్ నాయుడు ఉన్నారు అంటే ప్రమాదం జరిగిన తర్వాత దర్యాప్తు సరిగా జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఈ ప్రమాదానికి టీడీపీకి సంబంధం ఉంది అనే వ్యాఖ్యలు అర్థం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అనేది కూడా టీడీపీ అంతర్గతంగా చర్చించుకుంటుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఏ ఒక్కరు కూడా అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు. కానీ రామ్మోహన్ నాయుడు ఆ విఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన ఓనర్ కుమారుడి వివాహానికి వెళ్లడమే ప్రధానంగా ఈ రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు అర్థం పడుతోంది. రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి అనేది కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే దీని వెనుక ఎవరున్నారు అంటే దర్యాప్తు అనేది సరిగ్గా జరగకపోవడం, ఇప్పుడు సందర్భంలో అంటే దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో రామ్మోహన్ నాయుడు వెళ్లడం వెనుక దీనిలో కూడా కుట్ర దాగి ఉంది. దర్యాప్తు పాక్షికంగా పారదర్శకంగా జరగదు, సరైన విధానంలో దర్యాప్తు జరగదు, దీన్ని తాత్సారం చేసే అవకాశం ఉంటుంది, లేట్ చేసే అవకాశం ఉంటుంది, నిజాలు దాచిపెట్టే అవకాశం ఉంటుంది అనేది అజిత్ పవార్ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే సుప్రియా సూలే కూడా రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. అంటే రోహిత్ పవార్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపై నాకు అనుమానాలు ఉన్నాయి, అంటే ప్రతి ఒక్కొక్క సమస్యను లేవనెత్తున్నారు, కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. నాకు కూడా ఇదే అనుమానం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రోహిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం అతనికి రక్షణ కల్పించాలి అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కూటమి ప్రభుత్వం కానీ రోహిత్ పవార్ సెక్యూరిటీ పెంచాలి. ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయనకి థ్రెటనింగ్ ఉండే అవకాశం ఉంది అనేది కొన్ని అనుమానాలు అయితే సుప్రీం సూర్య కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు అజిత్ పవార్ చనిపోయిన తర్వాత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు. రీసెంట్ గా ఆవిడ కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి ఈ దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలి,
సిబిఐ చేత లోతైన దర్యాప్తు చేపించాలి, దీంట్లో అసలు విషయాలు బయటకు వస్తాయనేది సునేత్ర పవార్ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఆయనకు ఒక సూచన చేశారు. దానిలో భాగంగా సిబిఐకి అప్పగించేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రధానంగా ఈ విఎస్ఆర్ ఏదైతే 28వ తేదీన అజిత్ పవార్ బారామతికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నేపథ్యంలోనే అక్కడ వాతావరణం అనుకూలించక పైలట్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది, దృశ్యమానం సరిగ్గా లేకపోవడం ప్రమాదం జరిగింది అనేది ప్రధానంగా సివిల్ ఏవియేషన్ అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. దాని తర్వాత దర్యాప్తు అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్ తీసుకెళ్లి దాన్ని డీకోడ్ చేసి దాంట్లో ఎటువంటి విషయాలు ఉన్నాయనేది కూడా వెలికి తీసి అసలు విషయానికి బయటకు వచ్చే అవకాశం ఉంది. అదంతా కూడా కొంత టైం ప్రాసెస్ ఉంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు కొన్ని అందరూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో అనుమానాల్లో నిజముందా లేదా అనేది ప్రధానంగా ముందు పక్కన పెడితే కొన్ని విమర్శలు, రాజకీయ విమర్శలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కావాలని కొంతమంది ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయేలా చేశారు అనేది రోహిత్ పవార్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అదే గ్రూప్ కు సంబంధించిన విమాన ప్రమాదం జరిగిన విఎస్ఆర్ గ్రూప్ కుమారుడి వివాహ వేడుకకు ఎందుకు వెళ్లారు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా రామ్మోహన్ నాయుడు స్పందించాల్సి ఉంది. ట్విట్టర్ ద్వారా కానీ అధికారికంగా మీడియా ద్వారా కానీ ఒక ప్రకటన విడుదల చేస్తే దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అధికారికంగా టీడీపీ నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా దీని వెనుక ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రేఖ శివ, అయితే సిబిఐ దర్యాప్తు అనేది సాఫీగా జరగట్లేదని ఆయనకు అనుమానం ఉంది అంటూ కూడా మహా ఎమ్మెల్యే చెబుతున్న ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేవనెత్తిన ఈ అంశానికి సంబంధించి ఎవరు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి? అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి రామ్మోహన్ నాయుడు స్పందించే అవకాశాలు ఉంటాయా, లేదంటే సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి సాఫీగానే సాగుతుంది అంటూ కూడా మహా గవర్నమెంట్ స్పందించే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతోంది అనుకోవచ్చు? అంటే ఆరోపణలు ఎదుర్కొంటుంది రామ్మోహన్ నాయుడు కాబట్టి రామ్మోహన్ నాయుడు దీనిపై స్పందించాల్సి ఉంటుంది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో ఎందుకు వెళ్లారు, అది విచారణ అనేది పారదర్శకంగా జరగదు కాబట్టి నాకు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ కంప్లీట్ అయ్యే వరకు రామ్మోహన్ నాయుడు అయితే రాజీనామా చేయాలి. ఆ శాఖకు రామ్మోహన్ నాయుడు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సివిల్ ఏవియేషన్ కు అతను రాజీనామా చేయాల్సిందే అనేది ప్రధానంగా రోహిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ఇటు ఏవియేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందా, లేదా ఇటు టీడీపీ పార్టీ నుంచి, అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూటమిలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమిలో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి కీలక శాఖకు ఆయన స్పందించాల్సి ఉంటుంది, లేదా టీడీపీ కానీ ఏమన్నా అధికారిక ప్రకటన విడుదల చేస్తుందనేది చూడాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా అధికారికంగా రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను ఎవరు కూడా ఖండించిన దాఖలాలు ప్రజెంట్ అయితే కనిపించడం లేదు. ఆఫ్ ద రికార్డ్ మాత్రం ఇది రాజకీయ కుట్రపోవడం భాగంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్ప దీంట్లో అంతగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు అనేది అంతర్గతంగా టీడీపీ నేతలు కానీ మరోవైపు ఇటు రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై అదే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే అంతర్గతంగా అయితే చర్చించుకుంటూ ఉన్నారు. అంటే దీన్ని రాజకీయం చేయకూడదు. అక్కడ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అది టెక్నికల్ ప్రాబ్లం, ఇది ఏదైతే పైలట్ తప్పిదం వల్ల ఇది జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దానికి ఒక నిర్ధారణ కూడా గతంలోనే వచ్చారు. ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కానీ, ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ, ఇటు పౌర విమానానికి సంబంధించిన అధికారులు కూడా ఇదే ధృవీకరించారు. కానీ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులకు కానీ, ఆ పార్టీకి సంబంధించిన అభిమానులకు కానీ, కార్యకర్తలు కానీ కొన్ని అనుమానాలు ఉంటాయి. అది తప్పిదం పైలట్ వల్ల తప్పిదం వల్ల జరిగిందా, టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందా, లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సరైన సిగ్నలింగ్ కానీ సరైన సూచనలు రాకపోవడం వల్ల జరిగిందా అనేది ప్రధానంగా కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో దీనిని ప్రధానంగా ఈ అనుమానాలని కూడా నివృత్తి చేయాల్సిన అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దానిలో భాగంగా ఈ కాక్పిట్ బాక్స్ లో ముందు కొంత సమాచారం ఎందుకు ఉంది, అంటే ఫ్లైట్ క్రాష్ అయ్యే టైంలో షిట్ అనేది ఒక ప్రథమదితే బయటికి వచ్చింది. దానికి సంబంధించి అంటే ప్రమాదం జరుగుతుంది అనేది వారు గుర్తించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అనేది కూడా ఒక్కవాడు మాత్రమే ప్రధానంగా గుర్తించామనేది కూడా సివిల్ ఏవియేషన్ చెప్తోంది. ఇప్పుడు ఏదైతే బ్లాక్ బాక్స్ ఏదైతుందో దాన్ని డీకోడ్ చేసిన తర్వాత మాత్రమే అసలు విషయం దాంట్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ముందుగా వారితో సంబంధాలు కొనసాగించడం, తర్వాత మధ్యలో సంబంధాలు తెగిపోవడం, ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి తర్వాత ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం, ఇదంతా కూడా చాలా టైం అయితే వ్యవధి అయితే ఉంది కాబట్టి ఈ వ్యవధిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఏం మాట్లాడారు, ఇటు వారు పైలట్ కి ఎటువంటి సూచనలు ఇచ్చారు, పైలట్ రిటర్న్ ఏం మాట్లాడారు, ఫ్లైట్ క్రాష్ అయ్యే టైంలో ఏం జరిగింది అనేది కూడా మొత్తం డీకోడ్ చేసిన తర్వాత అయితే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ లోపు ఎవరికి తోచిన అనుమానాలు కానీ, ఊహాగానాలు కానీ, విమర్శలు కానీ
సర్వసాధారణంగా జరుగుతుంటే దానిలో భాగంగా ఈ విమర్శలు అదే విధంగా చేస్తున్నారంటూ కూడా అటు టీడీపీకి సంబంధించి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు కానీ ఇటు మరోవైపు రోహిత్ పవార్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అంతర్గతంగా ఇదే చర్చ అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు వారు బాధలు ఉన్నారు కాబట్టి ఇటు మహారాష్ట్రలోని ప్రజలందరూ కానీ ఆ పార్టీకి సంబంధించిన శరద్ పవార్ ఇటు అజిత్ పవార్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా దుఃఖంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సర్వసాధారణం. కానీ దీన్ని రాజకీయం చేయకూడదు అనేది ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక పెళ్లికి వెళ్ళినంత మాత్రాన్ని దీని వెనుక రామ్మోహన్ నాయుడు టీడీపీ ఉంది అనడం ఎంతవరకు సమంజసం అనేది ఇది మరోసారి పునరాలోచన చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేయాలి అనేది కూడా ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలైతే అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, అటు చూస్తున్నారు కదా, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలంటూ కూడా అజిత్ పవార్ సోదరుడి కుమారుడు ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అటు విఎస్ఆర్ గ్రూప్ కి అదేవిధంగా ఇటు టీడీపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే విఎస్ఆర్ గ్రూప్ యజమాని సంబంధించిన కుమారుడు వివాహం అయితే జరిగింది. దానికి అంటే ఆ పెళ్లికి టీడీపీకి చెందిన ఒక సీనియర్ లీడర్ కూడా హాజరయ్యారు. కాబట్టి ఆ పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి మాకు దర్యాప్తు పైన నమ్మకాలు లేవు అంటూ కూడా ఆయన ఒక డౌట్ అయితే రేస్ చేశారు. సో దీనికి సంబంధించి అటు సుప్రియా సూలే కూడా అటు సీఎం ని కలిసిన సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. మరి ఏం జరగబోతోంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి